రోజు తినే కర్రీస్ బోర్ కొడుతున్నాయా? అయితే ఇలా పచ్చిమిర్చి ఉంటే చాలండి. ఈ పచ్చిమిర్చి ఆవా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ కొన్ని నువ్వులను తీసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అందులోనే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిలో కాట్ పెట్టుకొని సీడ్స్ అన్నీ తీసేయాలి. నెక్స్ట్ 2 లెమన్ తీసుకోవాలి. పచ్చిమిర్చిని మనం ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు మనం దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ పొడులను ఇంతలోపు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను. అదే మిక్సీ బౌల్లో కొన్ని వెల్లుల్లి, కొంచెం గుప్పెడంత కొత్తిమీర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోనే మనం చేసుకున్న మసాలాని, నువ్వుల పొడిని వేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇది తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం పోపు కోసం ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంతలోపు మనం దాన్ని మంచిగా కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి నేను కలుపుకున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై అయింది కదా అండి, ఈ ఫ్రై అయిన దాన్ని ఆ మిర్చిలో వేసి మంచిగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో బాగుంది. ఇందులో మనం లెమన్స్ ఉన్నాయి కదా అండి, 2 లెమన్స్ జ్యూస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్ల పచ్చిమిర్చి అసలు కారమే ఉండదండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.